నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఈ చిక్కుముళ్ళన్నీ చుట్టేశాయి. ఆ టైము నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. చిక్కుముళ్ళన్నీ ఇప్పాలంటే రూట్ మార్చాల్సిందే అని అనిపించింది. ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను. ఈ గ్రేడ్స్, ఈ పే చెక్స్ కాకుండా నేను నా లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నాను, అసలు నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి తెలుసుకోవాలనిపించింది. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నుంచి ఫైనాన్షియల్గా నా పేరెంట్స్ మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదు. సో ఈ అన్‌ప్లాన్డ్ జర్నీకి నా అవసరాలు ఏంటో, ఖర్చులు ఏంటో అలా ఒక లెక్క వేశా. దానివల్ల నా లైఫ్ స్టైల్ మీద కొంచెం అవగాహన వచ్చింది. పర్సనల్ ఫైనాన్స్లో కొత్త కోణం చూసా. ఆ తర్వాత ప్రతిరోజు ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాను, ఎవరిని కలుస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, వీటన్నిటి వల్ల నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను జస్ట్ అలా గమనిస్తూ వచ్చా. ఎలాంటి ఒపీనియన్ ఏర్పరచుకోలేదు, ఎలాంటి కన్క్లూజన్కి రాలేదు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వచ్చా మొదట్లో. ప్రతి ఒక్కరూ నా కోసం ఏదో ఒక మెసేజ్ క్యారీ చేస్తున్నారు అనిపించింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అది ఒక ఆఫీస్ బాయ్ నుంచి అయినా అవ్వచ్చు, ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా అవ్వచ్చు, ఒక సీఈఓ అయినా అవ్వచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళందరినీ ఒకేలా ట్రీట్ చేయడం నేర్చుకున్నాను. వీళ్ళందరిలో చాలామంది నా సలహా అడగట్లేదు, సహాయము చేయమనట్లేదు, జడ్జు చేయమనట్లేదు. కేవలం వాళ్ళు చెప్పే మాటలు వింటమంటున్నారు అంతే. నెమ్మదిగా అది ఒక మ్యూచువల్ మెంటరింగ్ ప్రాసెస్లా మారింది. మనం కలిసి ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ ప్రాసెస్లో నేను ముఖ్యంగా నేర్చుకున్నది అవతల పక్క మనిషి మాట్లాడుతుంటే కేవలం వినడం. కేవలం వినడం ఎంత ముఖ్యముందో అర్థమైంది. చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మెంటర్స్ అయ్యారు. అంతా ఒక ఆలోచనతో మొదలవుతుంది అనిపించింది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో, పాజిటివ్గా ఆప్టమిస్టిక్గా ఉన్నావా నీ ఆలోచనలు, లేదా నెగిటివ్ రూట్లో ఉన్నాయా, అన్నిటికీ నాంది అక్కడ పడుతుంది. నేను ముందు చెప్పినట్టు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 1 ఇయర్ ప్రాజెక్ట్ నా లైఫ్ని మలుపు తిప్పింది. ఎందుకు అనే ప్రశ్న గట్టిగా నాకు వినిపించింది అప్పుడే అనుకుంటా. చాలా రీసెర్చ్ పేపర్స్ చదివా ఒక టాపిక్ ఫైనలైజ్ చేసే ముందు. అసలు ఎందుకు చేస్తున్నా అనే ఆలోచన అలా నా కాన్షియస్నెస్ మొత్తం నింపేసింది. ఆ ప్రశ్న నన్ను ముందుకి నడిపింది. నాకు మనసు పట్టింది ఎందుకు అనే ప్రశ్న సమాధానం కనుక్కోవడానికి. ఒక్కసారి అది సెట్ అయిన తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయాయి. మొదట్లో వెనకపడి ఉన్న నేను టైంకి నా గమ్యం చేరుకున్నాను. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే టైంకి. అప్పుడప్పుడు స్లోగా స్టార్ట్ చేయడం కూడా మంచిదే ఏమో